ఏఐసీసీ కార్యాలయం ఇక కొత్త భవనంలోకి మారబోతోంది. ఈ నెల 15న కొత్త కార్యాలయం ఇందిరాభవన్ను పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. 9A కోట్ల రోడ్లో 6 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో నూతన కార్యాలయం నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఇన్నాళ్లు పార్టీ కేంద్ర కార్యాలయంగా కొనసాగిన అక్బర్ రోడ్ 24లోని ఏఐసీసీ కార్యాలయం బీజేపీ సిద్ధాంతకర్తల్లో ఒకరైన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గులో ఉంది. ఈ ప్రాంతంలో ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ఉండకూడదని భావించిన పార్టీ హైకమాండ్ 2009లోనే కొత్త భవన నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇప్పుడు నిర్మాణం పూర్తి కావడంతో కొత్త భవనంకు కేంద్ర కార్యాలయాన్ని మార్చబోతోంది. ప్రస్తుతం ఉన్న ఏఐసీసీ కార్యాలయం ఇకపై పార్టీ కార్యాలయంగానే కొనసాగనుంది. ముఖ్యమైన సమావేశాలు, సమీక్షలు నిర్వహించేందుకు పాత ఏఐసీసీ కార్యాలయంను వినియోగించుకోనున్నారు. బీజేపీ కూడా కేంద్ర కార్యాలయం కొత్త భవనంలోకి మార్చిన తర్వాత అశోక్ రోడ్లోని తమ పాత కార్యాలయాన్ని పార్టీ కోసమే వినియోగిస్తోంది. ఈ నెల 15న ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా ముఖ్య నేతలంతా హాజరు కానున్నారు. సిడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులందరూ పార్టీ ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. 1978 నుంచి దాదాపు 5 దశాబ్దాల పాటు అక్బర్ రోడ్లో ఏఐసీసీ కార్యాలయం కొనసాగింది. ఎమర్జెన్సీ సమయంలో లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓటమి తర్వాత కాంగ్రెస్ చీలిపోయింది. పార్టీలో 2 గ్రూపులయ్యాయి. అప్పట్లో ఇందిరాగాంధీ గ్రూప్లో ఉన్న ఎంపీ గడ్డం వెంకటస్వామి తన అధికారిక నివాసాన్ని పార్టీ కార్యకలాపాల కోసం ఇచ్చేశారు. అప్పటి నుంచి ఏఐసీసీ కార్యాలయంగా కొనసాగుతూ వచ్చింది. ఏఐసీసీ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ అసాధారణ గతానికి నివాళులు అర్పిస్తూ పార్టీ భవిష్యత్తుకు ముందుచూపు దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుందన్నారు ఏఐసీసీ అగ్రనేతలు.